హ్యాపీ హోలీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేద హనీ సిస్టర్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. హోలీని మేము ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ ఏం చేసుకోము. ఉగాది ఉంటుంది కదా, ఆ రోజు పండగ చేసుకొని నెక్స్ట్ రోజు హోలీ ఆడతాము. మా సైడ్ అందరు అలానే చేస్తారు. మహారాష్ట్రలో అయితే హోలీ సెలబ్రేషన్స్ అందరు చాలా బాగా చేసుకున్నారు. హోలీ రోజు స్పెషల్స్ ఏమేం చేసుకున్నారో చూద్దాం. భక్షాలు, వడలు, పూరీలు, ఆలు సబ్జీ, ఆనియన్ పకోడీ, పాయసం ఇచ్చింది దీది. ఇంకొక ఆమె కూడా సేమ్ ఇచ్చింది. ఆమె చపాతీలు, వైట్ రైస్, పెరుగు ఎక్స్ట్రా ఇచ్చింది అనమాట. అంటే అందరూ ఒకేలాగే చేశారు, కానీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. టేస్ట్ అయితే అన్ని చాలా బాగున్నాయి. పండగ రోజు ఎలా చేసినా కూడా అన్ని చక్కగా కుదురుతాయి కదండి. ఇన్ని రకాలు ఉంటాయి, ఎవరికైనా నోరు ఊరిపోతుంది కదండి. ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. కానీ మా పిల్లలకి ఎన్ని రకాలు చూసినా కూడా అన్నం మీద విరక్తే వస్తుంది. వాళ్ళకి అసలు ఇష్టం అనిపించదు. అందులో ఒక్కటి కూడా మా పిల్లలు తినలేదు, అన్ని నేను మా ఆయనే తిన్నాము. మా పిల్లలే ఇంతేనా, అందరు పిల్లలు ఇలానేనా అర్థం కాదు నాకు. హనీ పాపను పట్టుకో, పాప చేయి పట్టు, ఇటు ఇట్రా వేదని పాపను పట్టుకో ఇట్లా. సోజ్ మొబైల్ ది నానా. आंटी फोटो या वीडियो हैदराबाद హోలీ రోజు నైట్ ఇది హోలీ దహనం అంటారు కదా, అలా చేసి పూజ చేస్తారు. లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశారు. నైట్ 9కి అలా స్టార్ట్ చేశారు. నిదానంగా అందరు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఈ ఇయర్ తొందరగా స్టార్ట్ చేసి 7:30కి అంతా అయిపోయింది. మాకు అందరూ రివర్స్ వస్తున్నారనమాట అంతా పూజ చేసుకొని. అక్కడికి మా ఆయన అంటనే ఉన్నాడు, 6కి అంతా స్టార్ట్ అయ్యింది, తొందరగా వెళ్ళండి అని. మనం ఎప్పుడు తొందరగా వెళ్తాము, ఎప్పుడో లేటే వెళ్తాం మేము. ఇది అయిపోయాక నెక్స్ట్ డే హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూసి ఎంజాయ్ చేయండి అని. అంటే మళ్ళీ అంటే అని హ్యాపీ హోలీ అన్నా. హ్యాపీ హోలీ నానా, హ్యాపీ హోలీ. ఇప్పుడు అంటే ఇద్దరికి పప్పకంటి పోవేరా, ఏదో పప్పకంటి. ఏం కాదులే, లే. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. నువ్వంటి వేదు హ్యాపీ హోలీ. నువ్వంటి హ్యాపీ హోలీ. సేమ్ టు యూ. మళ్ళంటి పడలేదురా. సేమ్ టు యూ, హ్యాపీ హోలీ. మేమే సెలబ్రేషన్ చేసుకోండి. హ్యాపీ హోలీ. గట్టి చెప్పు. అందరికి హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. బంగారు మా అమ్మ. నింపిస్తాను. నీకు బక్క పడలేదు కదా లేదా. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. లే నువ్వు
నానా నానా यही मम्मी यही आंटी की अंकल के अंकल के अंकल के अंकल खत्म हो गया अंकल का अंकल का हो गया खत्म खत्म हो गया एक बार बस गुंडू हो गया पप्पा नीचे सर पो हैप्पी होली हैप्पी होली ए बट मेरा नी पूरी ಕೊಡ್ತಾರಾ होली हैप्पी होली హోలీకి రంగులు ఆడము అని చెప్పాను కదా, ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే మా పెద్ద పాప ఏడుపు అనమాట. నా దగ్గర ఏమీ అడగలేదు, నేను ఆడతానమ్మా అని. వాళ్ళ పప్ప డ్యూటీ నుంచి రాగానే ఏడుపు స్టార్ట్ చేసింది, నాకు కలర్స్ కావాలి, కలర్స్ ఆడతాను అని. పిల్లల కోసం తప్పలేదనమాట, ఆడాల్సి వచ్చింది. ఇంకా నేనే వాటర్లో కలర్స్ వేసి కలిపించి గన్నుల్లో వేసి ఇచ్చాను. బాగానే ఆడుకున్నారు. మళ్ళీ కింద పిల్లలందరూ డాన్సులు వేస్తుంటే అక్కడికి తీసుకెళ్లాడు, కాసేపు ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా వాళ్ళకి అని. తొందరగానే స్టార్ట్ చేశారు రంగులు పూసుకోవడం. అయితే మధ్యాహ్నం 12 కల్లా ఆఫ్ చేశారనమాట. ఎందుకు అంటే గ్రహణం ఉంది కదా ఆ రోజు, చంద్రగ్రహణము. తాడికే ఆడారనమాట అందరు. ఇక్కడ మేము 4th ఆడదాం అనుకున్నాము. ఇంకా అందరితో పాటు మేము, ఇంకా మా పిల్లలు కూడా ఏడుస్తున్నారు అని మేము కూడా తాడికే ఆడామన్నమాట. ఈ పిల్లలందరూ మా క్వార్టర్స్ లో పిల్లలు చాలా బాగా చేస్తారు డాన్సులు. వాళ్ళని చూసి మా పిల్లలు, మా పెద్ద పాప అయితే సిగ్గుపడుతుంది కానీ మా చిన్న పాప ఆల్రౌండర్ అనమాట. వాళ్ళు ఎలా వేస్తుంటో వాళ్ళని చూసి వేస్తుంది తను. ఇంకా తండ్రి కూతురు లాగలేక ఇంకా అందరు కలిసి వేసారనమాట. పిల్లల్ని తీసుకొని వచ్చి కింద ఆడిపియొచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ తొందరగా లేయరు వీళ్ళు. 10కి అలా లేస్తారు కాబట్టి ఇంకా అప్పటికే అందరు స్టార్ట్ అయిపోయారు. వీళ్ళు ఇంకా బ్రష్లు చేసి టిఫిన్ చేసి వచ్చేపాటికి ఇంకా లేట్ అయిపోతుందని నేను కూడా అంత పట్టించుకోలేదు. నేను వెళ్తానమ్మా అని ఏడుస్తుంది మా పాప, కానీ నేను పంపియను. ఎందుకంటే ఎవరికైనా అప్పచెప్పి వచ్చినా కూడా ఇంకా నాకు టెన్షన్గా ఉంటుంది, పడిపోతుందేమో, ఆడుకుంటా కొడతారేమో ఎవరైనా పిల్లలు అని. చాలా అమాయకంగా ఉంటుంది అనమాట పెద్ద పాప. ఎవరైనా కొట్టినా కూడా ఏడుస్తుంది, తను తిరిగి కొట్టదు. అందుకని నేను పంపిన తనని ఇక్కడికి. తండ్రి కూతురులు ఎంత చక్కగా డాన్సులు వేస్తున్నారో చూడు. వీళ్ళకి తల్లి ఏమో శత్రువులాగా, తండ్రి ఏమో దేవుళ్ళలాగా అయిపోయాడు. ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము కూడా. ఇంకా ఇదంతా అయిపోయాక టెర్రస్ పైకి వెళ్ళి వాటర్ చల్లుకొని బాగా ఆడుకున్నాం లేని మేము కూడా. పెద్దవాళ్ళు కూడా అందరూ ఆడుకున్నారు, కానీ మేము వెళ్ళేసరికి అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. ఇంకా మేమే వచ్చి ఉంచున్నాము మా పిల్లలు ఆడుకుంటారని. ఈ పిల్లలకి ఎంతసేపు ఆడుకున్నా కూడా తనివి తీరదు. ఇంకా రండమ్మా వెళ్ళిపోదాం అంటే కూడా రావట్లేదు వీళ్ళు. చాలా బాగా ఎంజాయ్ అయిపోయింది మా పిల్లల వల్ల. ఇంతకుముందు ఎక్కువ ఆడేవాళ్ళం కాదు మేము. మా పిల్లలు వచ్చిన తర్వాత ఆడటం స్టార్ట్ చేసాము. వీళ్ళ డ్యాన్సులు మామూలుగా వేయట్లేదు లేండి అసలు. వాళ్ళని చూసి మా చిన్న పాప నచ్చినట్టు ఎగురుతూనే ఉంది. అది వాళ్ళ అక్క డ్రెస్ వేసుకుంది చూడండి. అసలు తన డ్రెస్సులే వేసుకోదు, అన్నీ వాళ్ళ అక్కవే వేసుకుంటుంది. మళ్ళీ తన డ్రెస్ ఏమో వాళ్ళ అక్కకు అసలు ఇవ్వదు. వేసుకుంటా అంటే కూడా నాది అని ఏడుస్తుంది. వీళ్ళేమో దయ్యాలు పట్టినట్లు డాన్సులు. ఈ పిల్లలు సిగ్గు ఏం పడరనమాట డాన్స్ వేయడానికి కూడా. అంటే ఎవరైనా చూస్తూ వాళ్ళని నించున్నా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలానే ఉండాలి కదా పిల్లలంటే. ఎప్పుడు హుషారుగా ఎనర్జెటిక్గా ఉంటారు ఈ ఆడపిల్లలు. డ్యూటీ నుంచి రాగానే ఏడ్చింది కదా పాప, అందుకని అన్నం తినకుండా వచ్చి ఆడించాడనమాట. ఈయన వెళ్ళిపోయాడు, ఇంకా అన్నం తినొస్తా అంటే. ఇంకా వీళ్ళు రండి అంటే రాలేదు. ఇంక ఇప్పటిదాకా చూసారు కదా, ఇప్పుడు మా ఎంజాయ్మెంట్ని చూసి ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. मेरा फोन में खींचेंगे दीदी एक बार. अभी क्या है? अभी तो स्टार्टिंग है. अभी ये बोला ना. दीदी कलर कलर है. वीडियो 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 इधर तक आ जाओ. ऐसा नूंडू नाना क्या हुआ?
क्या सही कर ऐसे। दीदी इधर देखो చికా మన రావట్లేదు లేదురా నాన్న ఎదురా